సెల్ ఫోన్ అనేది ఇవాళ మనకు హస్తభూషణంగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా పొద్దు గడవడం లేదు. నలుగురిలో ఉన్నా సరే సెల్ ఫోన్లో తలదూర్చేసి దాంతోనే కాలం గడిపేస్తున్నారు చాలామంది. ఈ వ్యసనం మన ఏకాగ్రతకు, నైపుణ్యాలకు ఎసరు పెడుతుంది. అంతేకాదు, పిల్లల్లో మేధోశక్తి, తెలివితేటల స్థాయిలను తెలిపే ఐక్యూ స్థాయిలకు గండి కొడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సెల్ ఫోన్ వ్యసనం అనేది ఐక్యూ స్థాయిలను ఎలా తగ్గుముఖం పట్టేలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మొబైల్ తెరలపై గంటల తరబడి గడిపేస్తున్నారు చాలామంది. ఇలా ఎప్పుడు చూసినా ఫోన్లోనే తలమునకలై ఉండేవారికి అధిక స్క్రీన్ టైం కారణంగా నిద్రలేమి, తద్వారా డిప్రెషన్ వంటి తీవ్ర సమస్యలతో పాటు మేధోశక్తిని, తెలివితేటల్ని సూచించే ఐక్యూ స్థాయిలు కూడా తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవల మిషిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన మానిటరింగ్ ద ఫ్యూచర్ సర్వే నుంచి సేకరించిన డేటా ప్రకారం అధిక స్క్రీన్ టైం ద్వారా టీనేజర్లు, యువకుల్లో కాగ్నిటివ్ సామర్థ్యం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రభావం ఒక్క మానవ మేధస్సుపైనే కాదు, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపక శక్తి మందగించటం, బేసిక్ రీజనింగ్ సామర్థ్యం దెబ్బతినటం వంటి అనేక సమస్యలతో ఏకంగా మెదడు పనితీరులోని మార్పులు వస్తున్నట్లు పేర్కొంది. రోజు రోజుకి మారుతున్న టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతగానో సులభతరం చేసింది. కానీ అదే సమయంలో మేధో సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ అనేక ప్రతికూల ప్రభావాలకు గురి చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు. ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోవటం ద్వారా మనిషి అంతకుముందు స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం ఇప్పుడు దెబ్బతింటుండటం కలవరపెడుతోంది. డిజిటల్ పరికరాలపై మనిషి అధికంగా ఆధారపడటం వల్ల మెదడు పనితీరు తీవ్రంగా ప్రభావితమై లోతుగా ఆలోచించే, సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిదీ ఒక స్వైప్ లేదా క్లిక్ దూరంలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా విషయాలపై అంతగా ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు. తద్వారా సహజంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మెదడు మొద్దుబారే అవకాశం ఉంటుంది. అయితే ఈ ట్రెండ్ కేవలం పాశ్చాత్య దేశాలు, అమెరికాలో మాత్రమే అనుకుంటే పొరపాటే. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి. 15 ఏళ్ల పిల్లలను పరీక్షించే గ్లోబల్ పిసా స్కోర్లు దాదాపు 90 దేశాల్లో తగ్గుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో అనేక దేశాల్లో గతంతో పోలిస్తే గణితం, సైన్స్, రీడింగ్లలో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పుస్తక పఠనం, లోతైన ఆలోచనలను సమిష్టిగా పెంపొందించుకోవడంతో పాటు బోధనా పద్ధతులు, పనితీరులో మార్పులు చేయటం ద్వారా ఈ సవాళ్లను అధిగమించే అంశంపై పునరాలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.